ఇప్పుడే కదా ప్రింట్ వేశారు, నోటు తడి కూడా ఆరలేదు కదా. అంతలోనే దాచేసుకున్నారు కదరా పాపాత్ములారా. 100కి 500కి రాత్రింబావుళ్ళు ఏటీఎం సెంటర్లో నించున్నాం కదరా. ఇందులో సింగిల్ నాకు ఇచ్చినా కూడా నేను సెటిల్ అయ్యేవాడిని కదరా. 15 కాసులే కదా అడిగాను. దానికి కారణం ఎవరికి తలవంచకుండా నిజం కోసం పనిచేసే ఒకే టీవీ నిజం టీవీ. వి డెలివరీ ట్రూత్ డోర్ టు డోర్. కెమెరామెన్ తరుణ్తో న్యూస్ రిపోర్టర్ ఆర్యన్. ఓకే అలవేలు రికార్డ్ అయిందా? న్యూస్ మాత్రం చెప్పట్లేదు, ఎప్పుడు చూసినా వాడి పేరు వాడే చెప్పుకుంటున్నాడు. మిస్టర్ పాండురంగ, అన్ని అడిగి బయటికి లాగండి సార్. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో మీరు నామినేషన్ వేసేటప్పుడు మీ ఆస్తి యొక్క విలువ 2,66,07,432 రూపాయలు. కానీ ఇప్పుడు ఇంచుమించుగా 4,000 కోట్లు. 3 సంవత్సరాల 6 నెలల్లో ఇన్ని ఆస్తులు సంపాదించారు. మీకు నెల జీతం ఎంత? 32,000 ప్లస్ అలవెన్స్. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? బిజినెస్. ఏ బిజినెస్? దోపిడీ వ్యాపారం. 3 సంవత్సరాల 6 నెలలకి ముందు మీ కుటుంబానికి ఏం బిజినెస్ ఉందని అడుగుతున్నాను. బేకరీ. బేకరీ చూసుకుంటారా? దాని పక్కకు కూడా వెళ్ళింది లేదు. నారాయణ స్కూల్స్, నారాయణ కాలేజ్, నారాయణ హాస్పిటల్, నారాయణ మాల్స్, నారాయణ వసతి భవనాలు, నారాయణ కెమికల్ ఫ్యాక్టరీ, నారాయణ కళ్యాణ మండపం, నారాయణ థియేటర్స్. నారాయణ ఇవన్నీ 3 సంవత్సరాల 6 నెలల్లో వచ్చాయి. కొడైకెనాల్ దగ్గర మీ ఆవిడ వెంకటలక్ష్మి పేరుతో 400 ఎకరాల భూమి ఉంది. ఎలా? నాకే ఇప్పటి వరకు తెలీదు. రంపచోడవరంలో ఉన్న పీసు ఫ్యాక్టరీ మీ కోడల పేరు మీద ఉంది. ఎలా? తన పేరు కూడానా? ఇదంతా కూడా ప్యాకేజీలో వచ్చిన ఇన్కమా? సార్, అన్ని ప్రశ్నలు నన్నే అడుగుతున్నారు. వాడిని కూడా కొంచెం అడగండి సార్. షట్ అప్. నిన్ను. ఇది కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ 5గురికి 11 బ్యాంకుల్లో అకౌంట్లున్నాయి. ఒక్కో అకౌంట్లో ఎన్నో కోట్ల రూపాయలున్నాయి. ఎలా? సార్, మాటల్లో పడి వాళ్లతో పాటు నన్ను కలిపేశారు. నేను యథార్థంగా బతుకుతున్నాను సార్, నిజాయితీగా. మిస్టర్ నిజాయితీ, చెప్పండి సార్. మీ పేరు మీద ఇందూర్ బ్యాంకులో 77,66,00,000 ఉంది. నా పేరు మీద ఐఎంఏ బ్యాంకులో 20 కిలోల గోల్డ్ బిస్కెట్స్ డిపాజిట్ అయ్యాయి. పిల్లలకి బిస్కెట్ కొనే స్తోమత లేకుండా ఉన్నాను. నా పేరు మీద గోల్డ్ బిస్కెట్సా? షట్ అప్. సారీ సార్. తర్వాత సార్? కాకినాడలో 7 బొగ్గు గన్లున్నాయి. నా పేరు మీద. పోయిన సంవత్సరం నువ్వు ఐటీ 2,68,00,000 రూపాయలు కట్టావు. నేను దుబాయ్లో సముద్రం దగ్గర 7 బంగ్లాలున్నాయి. నాకా? అవును సార్. పాస్పోర్ట్ కూడా లేదు సార్. వాళ్ళు తీసుకున్నారు నా పేరు మీద. అవును. వీళ్ళని నేనేం చేసిన పాపం. షట్ అప్. సారీ సార్. నీ యాక్టివిటీస్ అన్ని కెమెరాలో రికార్డ్ అవుతున్నాయి. పెట్టేశాను సార్. సార్, 6 నెలల ముందే నోట్లు వస్తాయని చెప్పారు సార్. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు సార్, ఇప్పుడే చూస్తున్నాను సార్. ఒరే బామ్మర్దే, దున్నపోతులాగా ఉన్నావు. ఇదంతా ఏం చేసుకుంటావురా? ఆకలి తీరేంత వరకు మాత్రమే తినగలం. ఎక్కువ తింటే వాంతులు వస్తాయిరా. సొంత వాళ్ళు, పనివాళ్ళు, వంటవాళ్ళు అందరి పేరు మీద ఆస్తులు కొండం, వాళ్ళని అనుకునే ప్రయోజనం లేదు. మీరు కూడా దాన్ని అనుభవించలేరు. చివరికి బకెట్ తన్నేసి పైకి పోతారు. మొత్తం అంతా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఒరే, బతుకున్నప్పుడు ఎవరికి అని ఇచ్చి సంతోష పెట్టండి రా. ఎరా, ఒక మనిషి బతకడానికి 15 కాసులు సరిపోవాయంట్రా. సార్, వీళ్ళ దగ్గర నుంచి నేనేమీ తీసుకోలేదు సార్. నా పెళ్ళాన్ని తప్ప. నిలబడింది కదా చూడండి. నాకేమీ ఇవ్వద్దు సార్. నాకు మేనత్త సార్, మా నాన్న తోబుట్టు సార్. వీళ్ళు సడన్ గా డబ్బున్న వాళ్ళు అయిన తర్వాత ఈ తమలపాకు వాడిని తీసుకెళ్లి వీధులు పడేశారు సార్. సార్, నా పెళ్ళాన్ని తీసుకొచ్చి ఈ ఇంట్లో వదిలేస్తాను సార్. ఇదిగో, ఈ ఇంట్లో కేవలం ఆయన కుటుంబానికి నేను మేనల్లుడిగా వచ్చాను. చాలా అవమానంగా ఉంది సార్. మిస్టర్ తమలపాకు రాముడు, ఏమైంది సార్? డోర్ క్లోజ్ చేయండి. ఇలా వచ్చి కూర్చోండి. కనిపెట్టేశాడు. ఎంత తలకిందులుగా నటించినా కూడా బయటకు వదిలిపెట్టాలో లేరే.